వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్స్ స్వాగతం. ఇంతకుముందు ఏం చేశామంటే మన ఇండియన్ మార్కెట్లో తర్వాత స్టాక్ పై ఇంట్రాడే అంటే ఏంటి, తర్వాత స్టాక్ ఆప్షన్లో ఏ విధంగా ఆడాలి, ఇండెక్స్ అంటే ఏంటి తెలిసాము. సో ఈరోజు వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా, దానిలో కమోడిటీలో ట్రేడ్ చేయవచ్చు అని. కమోడిటీ అంటే ఎంసీఎక్స్, అండ్ తర్వాత వచ్చేసి గోల్డ్ పైన, సిల్వర్ పైన, నేచురల్ గ్యాసు, క్రూడ్ ఆయిల్లో మనం ట్రేడ్ చేయవచ్చు అనమాట. సో ఇది ఎవరు చేయొచ్చు, దీనికి కావాల్సిన క్యాపిటల్ ఎంత ఉండవచ్చు, అంతేకాకుండా ఈ మూమెంట్ ఎప్పుడు వస్తుంది, దీన్ని ఏ టైంలో వోల్టాలిటీ ఉంటుంది, ఏ టైంలో ఆడాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి, క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ క్రూడ్ ఆయిల్ అంటే ఏంటంటే, ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇండియాలో ప్రతి దానికి యూజ్ చేస్తారనమాట. అంటే మామూలుగా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, తర్వాత బెంజర్ పెయింట్, ఏషియన్ పెయింట్, ఇలా రకరకాల దాంట్లో ఈ క్రూడ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు. కాబట్టి ఈ ఫ్యూచర్ అనేది పెరుగుతుంది, డౌన్ ఉంటుంది, పెరుగుతుంది, అప్ డౌన్ అనేది ఉంటుంది. సో దానిపైన మనం ట్రేడ్ చేయవచ్చు అనమాట. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఈ టాపిక్ అనమాట. ఈ టాపిక్ అయితే బాగా ఉంటుందని ఇవి చెప్తున్నాను అనమాట. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఎంప్లాయ్ ఉంటారో అనుకోండి, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు వాళ్ళు బిజీ ఉంటారు కదా, ఈవినింగ్ నుంచి ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. ఎక్కువ మన ఇండియన్ మార్కెట్లో అక్కడ ఎక్కువ లాసెస్ అయితే ఉండవు అనమాట. సింపుల్ ట్రేడ్లు, సింపుల్ ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. సో ఓకేనా, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుకు వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుకు వచ్చేసి నేనైతే దన్న అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ దన్న అప్లికేషన్స్ మాత్రమే నేనైతే ఈ కమోడిటీ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ముందుకు వచ్చేసి దన్న అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. కిందికి వెళ్తే స్మాల్గా కిందికి పైకి అప్ చేస్తే ఇక్కడ కమోడిటీ అని ఉంటుంది. కమోడిటీలో వెళ్ళి ఇక్కడ దీంట్లో ఫ్యూచర్స్ ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ చూసుకుంటే జనవరి ఫ్యూచర్ అనమాట. జనవరి 25కి ఈ ఫ్యూచర్ క్లోజ్ అవుతుందన్నమాట. తర్వాత ఫిబ్రవరి ఫ్యూచర్ వస్తుంది, తర్వాత మార్చి ఫ్యూచర్ వస్తుంది. సో ఈ ఫ్యూచర్లో ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మనకి ఈ మంత్లో అప్ అయిందనుకోండి, నెక్స్ట్ మంత్లో 100% డౌన్ అవుతుంది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ మంత్లో మనం ఏం చేయొచ్చు అంటే, సెల్లింగ్కి వెళ్ళి ముందరనే ఆ ఫ్యూచర్ కొని పెట్టుకోవచ్చు అనమాట. మనం ఆ మంత్ వరకు ఉండాల్సిన అవసరం లేదు. మనకి ప్రాఫిట్ వచ్చిందనుకో ఇమ్మీడియట్లీ మనం ఎగ్జిట్ అయితే అవ్వుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మనకి ప్రాఫిట్ రాకపోతే లాస్ట్ వరకు అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఆ ఫ్యూచరు బై చేయాలంటే ఎంత పడుతుంది, సెల్ చేయాలంటే ఎంత పడుతుంది కూడా చెప్తాం. ఓకేనా, ముందుకు వచ్చేసి ఫ్యూచర్లోకి వెళ్దాం. ఫ్యూచర్లోకి వెళ్ళాక ఇక్కడ బయ్యింగ్ అనేది కదా, బయ్యింగ్ మీద క్లిక్ చేస్తే అక్షరాల బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ, ఓకేనా, ఫ్యూచర్ని ఆప్షన్స్ కాదు, ఫ్యూచర్ని మనం బై చేయాలా సెల్ చేయాలంటే అక్షరాల 2,06,458 రూపాయలు అయితే ఉండాలన్నమాట క్యాపిటల్. ఓకేనా, బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ ఫ్యూచర్లో మాత్రమే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇక్కడ దాని కింద చూస్తే క్రూడ్ ఆయిల్ ఆప్షన్ చైన్ అని ఉంటుంది. ఓకేనా, దీని మీద ట్యాప్ చేస్తే ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 6,045 ఉంది. ఒకవేళ మన కాల్ సైల్ పోతుంది అనుకుంటే మండే రోజు దీని మీద బుక్ చేస్తే ఇక్కడ బయ్యింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు, ఒక్క లాట్లో వచ్చేసి క్వాంటిటీ 100 ఉంటుంది. ఇది మనకి 16,720కి 100 షేర్లు అయితే వస్తుందన్నమాట. ఇది ఆప్షన్స్లో మాత్రమే ఇది అనమాట. ఓకేనా, మనం ఒకవేళ దీన్ని ఆప్షన్లో సెల్ చేయాలనుకుంటే ఎంత అవుతుందో తెలుసా, సేమ్ బడ్జెట్ 2,21,492. ఓకేనా, ఎంతసేపులో ఉన్నా మనం దీన్ని బయ్యింగ్ మాత్రమే చేయాలి ఆప్షన్స్లో. ఒకవేళ మన కింది తగ్గుతుంది, ఏం చేయాలంటే ఇక్కడ చూడవచ్చు, కింద పిఈ పుట్ సైడ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఆప్షన్స్లో కాల్ సైడ్ అంటే పైకి, పుట్ సైడ్ అంటే కిందికి పడుతుంది అనుకుంటే సేమ్ టు సేమ్ మళ్ళీ 14,810 రూపాయలు మాత్రం ఉంటే 100 షేర్లు అయితే వస్తుంది. ఓకేనా, మీకు ఇప్పుడు ఏమర్థమైంది, ఫ్యూచర్ కొనాలంటే ఫ్యూచర్ బయ్యింగ్ చేయాలన్నా 2 లక్షల పైన ఉండాలి, సెల్లింగ్ చేయాలన్నా 2 లక్షలు ఉండాలి, పైనే ఉండాలి. ఓకేనా, సెల్లింగ్కి. ఒకవేళ బయ్యింగ్ చేయాలనుకుంటే మనకు కేవలం 20 నుంచి 25,000 ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు తగ్గిందంటే, ఆల్మోస్ట్ ఇది దగ్గర ఈ ఫ్యూచర్కి ఎండింగ్ ఉందన్నమాట. ఎప్పుడే కానీ గమనించండి, ప్రతి ఇండెక్స్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట. ఆప్షన్స్లో చూసుకుంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా, స్టాక్ పైన ఆప్షన్స్కి ఏమైంది, మంత్లీ ఒక ఎక్స్పైరీ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రోజు వచ్చేసి మనకి 16,000 ఉన్నది, సెకండ్ రోజు వచ్చేసి మనకి 14,000 వస్తుంది, సెకండ్ రోజు వచ్చేసి 12,000 వస్తుంది,
ఆ తర్వాత వచ్చేసి మనకి 10,000 వస్తుంది. అలా 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 తగ్గుకుంటూ వెళ్తుంది. ఇది కూడా సేమ్ టు సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు ఆడాలంటే మనకి 25,000 మ్యాక్సిమం ఉండాలి అనమాట. బయ్యింగ్ చేయాలన్నా సెల్లింగ్ చేయాలన్నా. ఆప్షన్స్లో సెల్లింగ్లో అయితే 2,50,000 నుంచి 2,30,000 ఉండాలి అనమాట. బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ. ఓకేనా, క్లారిటీ వచ్చిందా మీకు? ఆప్షన్ అంటే ఏంది, ఫ్యూచర్ అంటే ఏంది? ఫ్యూచర్ని వచ్చేసి మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి ముందరనే కొనవచ్చు అనమాట. ఓకేనా, కొని హోల్డ్ చేయొచ్చు. ముందుకు వచ్చేసి ఇది మనం కాల్ సైడ్ అనుకున్నాం, పుట్ సైడ్ అనుకున్నాం. ఓకే, ముందుగా ట్రేడ్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ముందుకు వచ్చేసి నేను చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. కొద్దిగా మొబైల్ కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బంది పడవచ్చు, బట్ క్లారిటీగా అయితే నీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఓకేనా, మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అయితే ఓపెన్ చేస్తా. ముందుగా వచ్చేసి మనకి ఫ్రైడే రోజు వచ్చేసి 18 గంటల క్యాండిల్. 18 గంటలు అంటే 18 అంటే నేను 24 అవర్స్లో పెట్టినా కాబట్టి దీంట్లో వచ్చేసి ట్రేడింగ్లో మనకి టైం 24 అవర్స్ చూపిస్తుంది. 24 అవర్స్ అంటే మనకి 18 గంటలు అయితే మనకి 6 గంటల టైం అనమాట. ఓకేనా, 6 గంటల టైము. 6 గంటల క్యాండిల్ మనం ఏం చేయొచ్చు అంటే హైని లోని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అది నువ్వు 50 మినిట్లో పెట్టుకుంటావా, 5 మినిట్లో పెట్టుకుంటావా, ఏ దాంట్లో పెట్టుకో, మీ చాయిస్ అనమాట. నేనైతే 50 మినిట్లో పెట్టి మార్క్ అయితే చేస్తున్నా అన్నమాట. ఓకే, 50 మినిట్లో వచ్చేసి నేను మార్క్ అయితే చేస్తున్నా అన్నమాట. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నీకు ట్రేడ్ ఎన్ని ట్రేడ్లు వచ్చింది అనేది కూడా క్లారిటీ చెప్తా. డైలీ అయితే మార్కెట్ అయితే ఇస్తూనే ఉంటుంది, బట్ దాన్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ అయితే చేయాలి. ఓకేనా, ఓకే. నేను ఇప్పుడు 50 మినిట్లు పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ 5 మినిట్లో ఎక్కువ ట్రేడ్ అయితే చేస్తాను కాబట్టి మనం 5 మినిట్లోకి వచ్చేసాం. 5 మినిట్లోకి వచ్చిన తర్వాత మనకి ఎక్కడెక్కడ ఎంత ట్రేడ్ వచ్చింది, మన పెట్టిన క్యాపిటల్ ఏంటి అని కూడా క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ ఎవరు మిస్ చేయకండి. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రేడ్ అయితే రాలేదు, బట్ ఇక్కడ ట్రేడ్ దొరికింది. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ట్రేడ్ అయితే చేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను దీనికి ఎంత మనకి అమౌంట్ ఎంత ఇచ్చిందనే చెప్తా. ఓకేనా, టాప్ లాస్ ఇక్కడ పెడదాం, ఫ్యూచర్లో ఇక్కడ పెట్టేద్దాం ఎంత. ఓకే, మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి కాల్ సైడ్ వేసుకోవచ్చు, బై ఫుట్ సైడ్ వేసుకోవచ్చు అని చెప్పాను కదా. 2 దిక్కులో మనకి ట్రేడ్ అయితే వచ్చిందన్నమాట. ఓకేనా, మనకి 2 దిక్కులు అయితే ట్రేడ్ అయితే వచ్చింది, బట్ వెయిట్ అయితే చేద్దాం. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, అప్ అయిందంటే డౌన్ అవుతుంది, డౌన్ అయిందంటే అప్ అవుతుంది, అంతే. ఓకేనా, ఈ క్రూడ్ ఆయిల్ అయితే ఎక్కువ మనకి ఇండియా మార్కెట్ అంత అయితే ఇండియా మార్కెట్లో మార్నింగ్ అంత వోల్టాలిటీ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే తక్కువ వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అయితే ట్రేడ్ అయితే చేయొచ్చు. ఓకేనా, కాబట్టి నేనైతే ఎక్కువ చెప్పేది ఏమంటే ఈ క్రూడ్ ఆయిల్ అయితే మనం మంచిగా ప్రాఫిట్ అయితే చేయొచ్చు. మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో లైవ్లో కూడా చేపిస్తాను అన్నమాట. నీకు నెక్స్ట్ నుంచి జనవరి నుంచి తర్వాత మీకు క్రూడ్ ఆయిల్లో లైవ్ పెడతాను అన్నమాట. ఎట్లా చేయాలి, ఎంతెంత టాప్ లాస్లు పెట్టాలి, అసలు ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే చెప్తాను. ముందుకు వచ్చేసి ఇప్పుడు కేవలం మీకు ఎక్స్ప్లెయిన్ మాత్రమే. చాలామంది ఉంటారు కదా జాబ్ ఎంప్లాయర్లు, వాళ్ళు జాబ్ మీద బిజీ ఉండి ఆడలేకపోతుంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇదైతే మంచి పనిచేస్తుంది అన్నమాట. సో చాలామంది వచ్చేసి ఇండియా మార్కెట్ వచ్చేసి మార్నింగ్ మనకి 9:15 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం కొద్దిగా అనుకున్న టైంలో వర్క్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎంత ఫైండ్ అవుట్ అయితే చేయలేము. బట్ ఇదైతే క్లారిటీగా ఉంటుంది అన్నమాట. నైట్ వచ్చేసి మనకి ఫ్రీగా ఉంటాం కాబట్టి 6 నుంచి మనకి ఈజీగా అయితే 3-4 ట్రేడ్లు అయితే చేయొచ్చు. ఇప్పుడు నీకు చూపిస్తా లైవ్లో ఎన్ని ట్రేడ్లు ఇచ్చింది అనేది క్లారిటీ చెప్తా. ఓకేనా, మనకి బయ్యింగ్ కావచ్చు, సెల్లింగ్ కావచ్చు, మనకి A to Z. ఓకే, అన్ని దాంట్లోకి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని ట్రేడ్లు అయితే చేయకూడదు, బట్ నేనేమంటే వచ్చినప్పుడు తీసేసుకోవాలి, రానప్పుడు ఊకుండాలన్నమాట. ఓకేనా, నేనేమంటున్నా అంటే వచ్చినప్పుడు తీసేసుకోవాలి, అది ఎంతైనా కానీ మార్కెట్ ఇచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ. ఓకే, ఓకే, టోటల్గా వచ్చేసి మనకి ఇప్పుడు దీంట్లో 5 ట్రేడ్లు అయితే వచ్చాయి. ఓకేనా, 5 ట్రేడ్లు అయితే వచ్చాయి. ఒక్కొక్క లాట్కి వచ్చేసి మ్యాక్సిమం చెప్పాను కదా 16,000 నుంచి, అంటే కాల్ సైడ్ అయితే 16,000, పుట్ సైడ్ అయితే 14,000. ఓకేనా,
నేను ఇప్పుడు కౌంటింగ్ చేస్తాను అనమాట. మీకు మీరు చూడండి, ఫస్ట్ ఫాల్ వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి ఎప్పుడు దొరికిందంటే టైం కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు దొరికిన టైం వచ్చేసి మనకి 7:30కి అయితే దొరికింది. 7:30 ట్రేడ్ చూసుకుంటే మనకి 16 పాయింట్లు ఇచ్చిందనమాట. 16 పాయింట్లు అంటే మనకి ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి 100 షేర్లు కాబట్టి మీకు క్లారిటీ 100 × 16 1600 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంతకి మీరు పెట్టిన క్యాపిటల్ ఎంత? 16,000. ఓకేనా, 10% ఇచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 25 ఇచ్చింది పుట్ సైడ్ రెండోది. ఓకేనా, సేమ్ 25 2,500 ఒక 1,600 ఇప్పుడు 4,100 2 ట్రేడ్లకి అయితే ప్రాఫిట్లు ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చింది మీకు చూపిస్తున్నా, క్లారిటీగా ఇచ్చింది. మీరు క్లారిటీగా ఏమంటున్నా మీకు పర్ఫెక్ట్గా మీకు ప్లాన్ అయితే ఇచ్చాను. మీరు చూసి 100%కి అయితే మంచి ప్రాఫిటబుల్. దీంట్లో వచ్చేసి మళ్ళీ 14 పాయింట్లు అయితే ఇచ్చింది. ఓకే, 1,400 4,100 ప్రస్తుతానికి వచ్చేసి 5,500 3 ట్రేడ్లు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 4వ ట్రేడ్ చూద్దాం. ఓకే, 4వ ట్రేడ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చింది? మనకి రిస్క్ రివార్డ్ కూడా ఉంటుంది. టాప్ లాస్ అనేది పెట్టేసాం అనమాట. 1000 రూపాయలు మనకి 1000 రూపాయలు మ్యాక్సిమం. మనకి ప్రాఫిట్ తక్కువ వచ్చినప్పుడు టాప్ లాస్ తక్కువనే ఉంటుంది. ఓకేనా, ఇది 23 పాయింట్లు ఇచ్చింది అంటే 2,300. ఓకేనా, 5,500 2,300 5,500. ఓకే, టోటల్గా 7,800 అయితే అయిపోయింది. ఫైనల్గా వచ్చేసి లాస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి నైట్ ఎన్ని గంటలకు ఇచ్చింది? నైట్ వచ్చేసి చెప్తా, ఇది కూడా టైం చూడండి. ఆల్రెడీ ఎమ్మని ఇచ్చేసింది. బట్ నేనేమంతా అన్ని ట్రేడ్లు చేయాల్సిన అవసరం లేదు. క్యాజువల్గా అయితే మీకు నాకు దొరికిన అడ్వాన్స్డ్ అయితే నీకు చెప్తున్నా అన్నమాట. ఓకే, 10-15కి అయితే మనకి ట్రేడ్ అయితే ఇచ్చిందనమాట. 10-15 నుంచి ఎండింగ్ వరకు అయితే మంచి ట్రేడ్ ఇచ్చింది. ఇది టార్గెట్ చూసుకుంటే 36 అనమాట. 7,836 మొత్తం టోటల్ వచ్చేసి మనకి 11,400 ఇచ్చింది అనమాట. 5 ట్రేడ్లు చేస్తే మనకి 11,400. ఒక్కటి కూడా టాప్ లాస్ కొట్టలేదు. మీరు కావాలంటే చూడండి, 11,400 ఇచ్చిందనమాట. మనం పెట్టే క్యాపిటల్ ఎంత? 16,000. 16,000 నుంచి అసలు ఇంకా తక్కువనే అనమాట. పుట్స్ కింద పడుతుందంటే 14,000 ఉంది, పెరుగుతుందంటే మనకి 16,000 ఉంది. మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు క్లారిటీగా. ఓకే, ఇది ఇలానే ఉన్నని మీకు వచ్చేసి ఇప్పుడు ఆప్షన్ చైన్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 6,045 స్ట్రైక్ ప్రైజ్ ఉంది. 167 కాల్ సైడ్కి వచ్చేసి 167 అనమాట. ఇక్కడ చూడొచ్చు బయ్యింగ్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు 16,700 మాత్రమే మీరు బయ్యింగ్ పెరుగుతుంది అనుకుంటే. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ సెల్లింగ్ చేద్దాం. సేమ్ టు సేమ్ సెల్లింగ్. దాని కింద స్ట్రైక్ చూసుకుంటే 147 ఉంది. మనం దీన్ని బై చేయాలంటే మనకెంత? 14,810. ఓకేనా, మనకి ఇప్పుడు ఎన్ని ట్రేడ్లు వచ్చాయని చెప్పాను. క్లారిటీ చూడండి. మీకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్యూచర్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూడొచ్చు. మనం ఇక్కడ నేనేమో దాపెట్టుకొని చెప్పడం లేదు. క్లారిటీగా అయితే మీకు ముందరనే మీకు స్క్రీన్లో రికార్డింగ్ చేసుకొని చూపిస్తున్నా. ఇక్కడ చూడొచ్చు. మనకి టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ 750 రూపాయలు టాప్ లాస్ పెట్టాను. టార్గెట్ వచ్చేసి 16 పాయింట్లు వచ్చింది. నెక్స్ట్ కూడా సేమ్ టు సేమ్ 750 టాప్ లాస్ పెట్టాను. మనకి 25 పాయింట్లు టార్గెట్ ఇచ్చింది. నేను పెట్టిందన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా సేమ్ టు సేమ్ 750 టాప్ లాస్ పెట్టాను. టార్గెట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చింది? ఓకే, 14 పాయింట్లు టార్గెట్ ఇచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి టార్గెట్ వచ్చేసి మనకి 23 పాయింట్లు ఇచ్చింది. సేమ్ టు టాప్ లాస్ వచ్చేసి 750. ఓకే, ఇది కూడా సేమ్ 750 36 వచ్చింది. ఓకేనా, 36 పాయింట్లు అయితే ఇచ్చింది. టోటల్గా రోజుకి 5 ట్రేడ్లు ఈజీగా వచ్చాయి. ఓకేనా, చూసుకోవచ్చు. నేను ఏబీ మీకు చెప్పలేదు, క్లారిటీగా చూడండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా ఏనండి. ఒకవేళ 6 గంటల క్యాండిల్ ఉందనుకోండి, 6 గంటల క్యాండిల్ని మీరు 50 మినిట్లో పెట్టుకొని టైం ఫ్రేమ్లో పైన విగ్ ఉంటుంది కదా, విగ్గు లేకుండా బాడీ టు బాడీని మార్క్ వేసుకున్న తర్వాత ఆ పైన ఆ గెర్ర పైన క్లోజ్ చేయాలి క్లారిటీగా. ఓకేనా, గెర్ర పైన క్లారిటీ ఇవ్వాలి. ఒకసారి మళ్ళీ నీకు క్లారిటీగా ఎలా క్లారిటీ ఇవ్వాలనేది చెప్తాను మీకు. ఒకసారి నోటిఫైడ్ కూడా రాస్తాను మీకు, చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఇలా క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. ఓకేనా,
మీరు ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైతే ఇలా క్యాండిల్ వచ్చి ఇలా క్లారిటీగా క్లోజ్ కావాలి, ఓకేనా, అప్పుడే మనం అప్ సైడ్కి ట్రేడ్ అయితే తీసుకుందాం. అలా కాకుండా మళ్ళీ రిజెక్షన్ వచ్చిందనుకోండి అది ఫెయిల్ అయిపోతుంది, ఓకేనా. మళ్ళీ పుట్ సైడ్ తీసుకోవాలంటే కూడా సేమ్ టు సేమ్ ఇలా క్యాండిల్ క్లోజ్ చేయాలి, మళ్ళీ దాని పక్కన ఒక క్యాండిల్ ఇలా వస్తూనే మనం ట్రేడ్ తీసుకునే ఛాయిస్ ఉంటుంది అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే విగ్ వచ్చి ఇలా లోపలనే ఉంటుంది, కొద్దిగా మనకి టెంప్టింగ్ చేస్తుంటుంది అనమాట. అలా వెళ్ళినప్పుడు తర్వాత మనం తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోకూడదు అనమాట, అది మీకు లాస్ అయిపోతారు అనమాట. ఎప్పుడే కానీ ఖచ్చితంగా నేను చెప్పినాను కదా క్లారిటీగా ఆ విధంగా ట్రేడ్ చేయండి. మెల్లిసారి చూడండి, ఎప్పుడైతే ఏనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 6 గంటల క్యాండిల్ 6 గంటల క్యాండిల్ అనేది మనం హై బాడీ టు బాడీ మార్క్ వేసుకున్న తర్వాత దాని పక్కన క్యాండిల్ ఇలా క్లోజ్ ఇవ్వాలి, ఓకేనా. పైన క్లోజ్ ఇస్తే 100%గా మళ్ళీ క్లోజ్ అవుతుంది, ఓకేనా. ఇలా అలా కాకుండా ఒకవేళ మనకి కింది సైడ్ కూడా సేమ్ ఇలానే వచ్చి కింద విగ్గుతో వచ్చి కింద క్లోజ్ ఇస్తే కింద పుట్ సైడ్కి తీసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఏమవుతుందో ఒకసారి ఇలా పెద్దగా వచ్చినట్టు వచ్చి మనకి ఇట్లా మళ్ళీ లోపలే ఉండిపోతుంది. అలా అన్నప్పుడు దాన్ని ఎగ్జిట్ చేసేయాలన్నమాట, ఉండకూడదు అనమాట. అది రివర్స్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది ట్రేడింగ్ నేను చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ట్రేడ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి, ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మా మొబైల్ నెంబర్ వచ్చేసి 7893391643 అయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ అయితే చేయండి, ఐఎమ్ రిప్లై ఇస్తాను అనమాట. ఒకవేళ మీకు ట్రేడింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి, మేమైతే ట్రేడింగ్ మీకు దగ్గర ఉండి నేర్పిస్తాం అనమాట, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఎవరికైనా డ్రన్ అప్లికేషన్ కానీ డెల్టా అప్లికేషన్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తుంది, మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోండి, ట్రేడ్